లూకా సువార్త 10వ అధ్యాయం 38వ వచనంలో అంతటా వారు ప్రయాణమైపోవచ్చు ఒక గ్రామంలో ప్రవేశించాను. మార్తా అని ఒక స్త్రీ తన ఇంట చేర్చుకొనెను. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక కుటుంబం ఉంది. ఎన్నిసార్లు ప్రభు బెతనియా ప్రాంతానికి వెళ్ళాడో, బెతనియా ప్రాంతంలో ఆ కుటుంబంకు నూతనంగా ప్రత్యక్షమయ్యాడు ప్రభు. అంటే ఒక నూతన విషయము మరియా మార్తలకు తెలపడానికే ఆ గ్రామంలో అడుగుపెట్టినట్టు మనం చూస్తున్నాం. ఎన్నోసార్లు ప్రభు బెతనియా అనే ప్రాంతానికి ప్రయాణం చేశాడు, కానీ ఈ 8 సార్లు మాత్రమే సువార్తలలో ఎక్కించబడ్డది. ఎన్నోసార్లు అక్కడ భోంచేసి ఉండవచ్చు. 3.5 ఏళ్ళ వ్యవధిలో ఎన్నోసార్లు వెళ్ళి ఉంటాడు, కానీ 8 సార్లు మాత్రమే బెతనియా ప్రాంతానికి వెళ్ళినట్టు మనం చూస్తాం. బెతనియాకు యెరూషలేముకు 2 మైళ్ళ దూరం అండి. ఇప్పుడు ఎరికో నుండి వచ్చేటోళ్ళు బెతనియా దాటి యెరూషలేముకు వెళ్ళాలి. ఎరికోనేమో కింది ప్రాంతంలో ఉంటుంది, దిగి వెళ్ళను అని ఉంటుంది. చూడండి, యెరూషలేము నుండి ఒకడు ఎరికోకు దిగి వెళ్ళను, దిగువ ప్రాంతంలో ఉంటుంది. అయితే మరి బెతనియా ఎక్కడ ఉంటుందంటే ఒలీవ కొండను ఆనుకొని ఉంటుందండి. ఒలీవ తోట గెత్సెమనే. కొన్నిసార్లు ఇలా ఇంటికి వచ్చేవాడు, కొన్నిసార్లు కొండ మీదకి ప్రభు వెళ్ళిపోయి రాత్రంతా ప్రార్థన చేసేవాడు. అంటే దీనికి దానికి ఎక్కువ కిలోమీటర్ల దూరం లేదన్నట్టు. చిట్టపూర్ ఐలపూర్ లాగా మధ్యలో వాగు అడ్డం, అంత దగ్గరగా ఉన్న గ్రామాలు ఇవి. అయితే ఈ బెతనీ అనే ఊరుకు ఈ పేరు ఎందుకు వచ్చిందంటే, బెతనీ అనగా హౌస్ ఆఫ్ ఫిగ్స్, అనగా అంజూర పండ్ల ఊరు. బెత్లెహేం అంటే మీరు ఏ పండు ఏంటో, రొట్టెల ఊరు. బెతనీ అంటేనేమో అంజూర పండ్ల ఊరు. బహుశా అంజూర ఫలంలు ఇక్కడ ఈ ప్రాంతంలో బాగా ఉండేటి ఏమో. మన కంపౌండ్లో పెట్టిన చెట్టు తాపకు కొమ్మలు కొంతమందికి నేను ఈర్చి ఇస్తూ ఉంటాను. గతసారి ఎప్పుడో ఇచ్చిన సుభాషులకు నాకే జ్ఞాపకం లేదు. వాళ్ళు మొన్న ఒక పండు తెచ్చి, పాస్టర్ అయ్యేది మన చెట్టు కాసింది, ప్రథమ ఫలం మీరు తినండి అనేస్తే విప్పితే చాలు తేనెలాగా మంచిగా స్వీట్గా ఉంది, లోపల తేనె గారినట్టే చాలా పెద్ద పండు వాళ్ళ చెట్టు కాసింది. అది తెచ్చి ప్రథమ ఫలంగా నాకు అర్పించారు. అయితే అంజూరపు చెట్ల ఊరు ఇది బెతనీ అనే ప్రాంతం. ఈ ప్రాంతంకు ఈ పేరు బహుశా అంజూరపు తోటలను బట్టి వచ్చిందేమో. మరి అంజూర పండ్లు ఆరోగ్యానికి చాలా ఉపయోగకరమండి. హిజ్కియా భక్తునికి మరణకరమైన రోగం వచ్చినప్పుడు యెషయా భక్తుడు ఏమని ప్రవచించాడు? 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనంలో అన్నాడు, అంజూర పండ్ల ముద్ద దంచి నీ పుండుకు కట్టుకో, అప్పుడు ఆ పుండు బాగా అయిపోతుంది అన్నాడు. అంటే ఆయన ఔషధ గుణాలు ఉన్నాయి ఆ పండులో. ఆ పండు తినట్లో కూడా బలపడతారు. యూదులందరూ కూడా సాధారణంగా అంజూర పండ్ల అడలు రోజు తినే అన్నం పప్పులాగా వాడుకునేవారండి. మన వైపు ఎట్లా ఏపీ అంటే అన్నం పప్పు, అక్కడ అంజూర పండ్లు కూడా వాళ్ళ ఆహార పదార్థాల్లో ఉండేవి. అవి వాళ్ళు తినేవారని మనకు ఎలా గుర్తంటే, 1 సాముయేలు 25వ అధ్యాయము 18వ వచనంలో అబిగేల్ ఏం చేసింది? తన భర్తను చంప వస్తున్న దావీదును ఎదుర్కొని అంజూర పండ్లు 200 అడలు తీసుకుపోయి, ద్రాక్ష గిలలు తీసుకుపోయి, తేనె తీసుకుపోయి, రొట్టెలు తీసుకుపోయి ఆయన కోపంను చల్లార్చినట్టు చూస్తున్నాం. అంటే అంజూర పండ్లు వాళ్ళు అనుదిన డైట్లో జ్యూస్ వాడేవారు. అంతేకాకుండా ఐగుప్తుడు ఒక అతను మరి చావు బతుకులో పడినాడు జ్వరంతో. దావీదు సైన్యంతో పాటు వెళ్ళిపోతుండగా అక్కడ ఐగుప్తుని చూసి ఆయనను పరామర్శించి అంజూర పండ్లు తినబెట్టడం ద్వారా ఆయనను బలపరిచినట్టు 1 సాముయేలు గ్రంథం 30వ అధ్యాయం 12వ వచనంలో రాయబడింది. చూడండి, మనకు కొత్త కూడా లేదు, నిలువెల్లా మనకు అపవిత్రతనే ఉంది. తలంటికలు మొదలుకొని అరకాల వరకు మనం ఎలా ఉన్నామంటే పచ్చి పుండ్లతో గాయాలతో ఉన్నాం. కుష్ఠరోగి కంటే అపవిత్రమైన ఇలాంటి మనకు పచ్చి పుండ్లు పిండబడలేవు, మెత్తను చేయబడలేవు, తైలంతో కట్టబడలేవు అని యెషయా గ్రంథం 1:6లో రాయబడింది. ఇంత భయంకరంగా ఉన్న మనం ఒళ్ళన్నీ కూడా పచ్చి పుండ్లే. మన ఫేస్బుక్లో ఒక్కతరికి అన్ని బొబ్బలు ఉన్నాయి, వీపుకు ముఖానికి అన్ని వికారమైన బొబ్బలు. అసుంటి వ్యక్తిని దొరగారు హత్తుకున్నారండి. అసుంటి వ్యక్తిని మనం ముట్టడానికి కూడా మనం ఇష్టపడాం, కానీ దొరగారు ఆయన హత్తుకున్నారు. అది ఫేస్బుక్లో వేశాడు, అది చూసిన వాళ్ళ లైక్ చేస్తూ ఉన్నారు. అంటే యేసు ప్రభు కూడా కుష్ఠరోగిని ఏం చేశాడు? చేతులారా ముట్టి నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్ము అన్నాడు. ఈ భయంకరమైన కుష్ఠరోగం కంటే పాపరోగం భయంకరమైంది, హృదయం అన్నిటికంటే ఘోరమైంది అని ప్రభు చెప్పాడు. కనుక సమృద్ధి అయిన జీవం ఇచ్చుటకు యేసు ప్రభు బెతనీకి వచ్చాడు. హల్లెలూయా. గొర్రెలకు జీవం ఇచ్చుటకు, అది కూడా సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనంలో నేను గొర్రెలకు మంచి కాపరిని, గొర్రెలకు జీవం ఇచ్చుటకు, అది సమృద్ధిగా ఇచ్చుటకు నేను వస్తేనే అంటున్నాడు. అంతేకాకుండా క్రైస్తవులైన మనకు
ఏదన్నా నష్టం కలిగినా దీవెనకరంగానే ఉంటుందని నిన్న మనం చూసుకున్నాం. రోమపత్రిక 8:28 ప్రకారం తనను ప్రేమించు వారందరికీ, తన సంకల్పం చొప్పున పిలువబడిన వారందరికీ అన్ని సమకూడి మేలుకరంగా జరుగుతాయట. అన్ని సమకూడి మేలుకరంగా జరుగుతుంది. ఇప్పుడు ఆ దేశంలో ఈసాక్ అనేవారు ఉండేవారు, అబ్రాహాం కుమారుడు. ఈసాకు విత్తనం వేసి ఎన్ని రేట్లు పొందాడు చెప్పండి? 100 రేట్లు. ఆ దినాలు కరువు దినాలు. మనం ఎకరంలో మనం బస్తా వేస్తే 30 బస్తాలు వండుతుంది, బస్తా అడ్లేస్తే. కానీ ఈయన మాత్రము బస్తా వేస్తే ఎన్ని బస్తాలు వండినాయి? 100 బస్తాలు వండినాయి, 100 రేట్లు వండినాయి. ఇప్పుడు అంత భూభాగాన్ని ఆయన దున్నుకొని సేద్యపరుచుకొని పంటని ఇంటికి తెస్తే ఫిలిష్తీయుల కళ్ళు మండినాయట. ఏయ్, మా ప్రాంతం ఇడిచి వెళ్ళిపో, ఇదంతా మాదే, నువ్వు మా ప్రాంతానికి ఎట్లొచ్చావు, బతికొచ్చినవునివి, నువ్వు ఇక్కడ ఉండకూడదు అని అమాంతంగా వెలివేశారండి. ఈసాకు భార్య పిల్లల్ని, అంతేకాకుండా ఈసాకు నౌకలు గారులను, ఈసాకున్న సమస్త ఆస్తిపాస్తులు, గొర్రెలు, గోదలు, లోటపెట్టెలు. వాళ్ళ తండ్రి చాలా ఆస్తిపరుడు కదా, ఎన్నో వేల గొర్రెలు ఉండే, ఒంటెలు ఉండే. ఆయన వంటి ధనవంతుడు ఇంకొకరు లేడు. ఐగుప్తు దేశంలో 450 మంది జీతగాళ్ళే ఉండేవారట. వాళ్ళ ఇంట్లో పుట్టిన వాళ్ళు 450 మంది. అంత ఆస్తిపరునికి ఈసాకు ఒక్కడే వారసుడు. మరి ఈసాకుని ఇప్పుడు అక్కడికి వెళ్ళివేస్తే ఏమేమి విడిచి వచ్చినట్టు ఆయన ఆలోచించండి. మనం గంటెడు భూమి పోతేనే పెద్ద కొట్లాటలు పెట్టుకుంటాం. ఒక గుంట పోయిందంటే ఇక మనకు మనసు ఆగదు, ఇక పంచాయతీ పెట్టవలసిందే, కోర్టు కేసు పెట్టవలసిందే. ఈయన ఎన్ని గుంటలు విడిచిపెట్టి ఉంటాడు, ఎన్ని ఎకరాలు, ఎన్ని ఆస్తిపాస్తులు అన్నీ కూడా విడిచి ఫిలిష్తీయులు వెలివేస్తే మహత్తంగా వచ్చేసాడు. గెరారులో గుడారాలు వేసుకొని మళ్ళా నూతనంగా బావి దవ్వాల్సి వచ్చిందట. ఒక బావి దవ్వారు, దానికి ఏషేక్ అని పేరు పెట్టారు. వాళ్ళ తండ్రి దవ్విన బావులు వీళ్ళు ఫిలిష్తీయులు పూర్తి చేస్తే దాన్ని మళ్ళీ తిరిగి దవ్వుకున్నాడు ఈసాకు. 26వ అధ్యాయం 20వ వచనంలో దానికి ఏషేక్ అని పేరు పెట్టుకున్నాడు. ఫిలిష్తీయులు మళ్ళీ అక్కడ కూడా వచ్చి ఏం చేశారు మీరు చెప్పండి? అక్కడికి వెళ్ళి కూడా తరవేసింది, మాదే బావి, మా ఏరియా ఇది, నువ్వు ఇక్కడికి వెళ్ళి వెళ్ళిపోవలసిందంటే ఏమాత్రం కూడా వాళ్ళకు తిరిగి జవాబు ఇవ్వకుండా, అది క్రైస్తవ లక్షణం అండి. తిరిగి జవాబు ఇవ్వకుండా అక్కడికి వెళ్ళి వెళ్ళిపోయాడు అంతే. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా 21వ వచనం, అంటే 26 ఆదికాండం 21వ వచనంలో మరొక చోట ఆయన బావి తవ్వాడట. అక్కడ షిత్నా అని పేరు పెట్టిండు. షిత్నా అంటే విరోధము, పోరాటము అని అర్థం. అక్కడ కూడా ఫిలిష్తీయులు వచ్చి ఏమన్నారు, ఈ బావి కూడా మాదే, మా బార్డర్లో వస్తుంది. కమ్మరిపల్లి దాటితేనే నిజామాబాద్ బార్డర్, కమ్మరిపల్లి లోపలనేమో కరీంనగర్ బార్డర్. నువ్వు ఇక్కడికి వెళ్ళి వెళ్ళిపోవలసిందంటే దేవుడా అని మళ్ళీ అన్ని తట్టా బుట్ట అన్ని చదువుకొని మరొక ప్రాంతానికి వెళ్ళి మరొక ప్రాంతంలో బావి దవ్వుకున్నాడు. వీళ్ళ అరబ్ దేశంలో బావులు దవ్వడం అంటే మామూలు ముచ్చట కాదు. కొన్ని 100 ఫీట్లు దవ్వాల్సి ఉంటుంది. అదంతా ఇసుకే ప్రాంతం, అక్కడ నీళ్లు ఉండవు. కొన్ని 100 ఫీట్లు దవ్వుతారు. ఎందుకు మన ఏరియాలోనే ఇటు బంటువాడకి వెళ్ళండి, 1000 ఫీట్ల లోతు వేసినా కానీ నీళ్ళు పడలేమని చెప్తూ ఉంటారు కొంతమంది. మనకి ఇక్కడ 100 ఫీట్లకే పడ్డాయి, 30కి నీళ్ళు వచ్చినాయి, 100 దవ్వాం. ఈ కంపౌండ్ కొంచెం అటు సుగుణ వాళ్ళ ఇంటికి పోయి ఉండి మొత్తం బండ ప్రాంతం, అక్కడ ఎన్ని 100 వేసినా నీళ్ళే పడాయి. మరి ఇక్కడ వీళ్ళు దవ్విన బావి ఎన్ని ఫీట్లు దవ్వారో మనకు తెలియదు, కానీ చాలా కష్టంతో కూడిన పని అండి. జీతగాళ్ళు శ్రమ పడి రోజు కూలికి పోయినట్టే 8 గంటలు డ్యూటీ చేసి తవ్వి మట్టి ఎత్తిపోతే గప్పుడు నీళ్ళ ఊటలేదని దొరికినంటే ఎంత మొక్కల మీద సంతోషం ఉంటుంది. ఆ నీళ్ళతోనే ముఖాన్ని కడుక్కుంటారు, తాగుతారు, సంతోషపడి సంబరపడకుండా తిరిగి వచ్చి చెప్తారు, అయ్యో నీళ్ళ ఊటలు దొరికినాయి. 26వ అధ్యాయం 22వ వచనంలో దానికి రెహబోత్ అని పేరు పెట్టాడు. రెహబోత్ అనగా ఎడము, అంటే విరోధులకు మనకు దేవుడు ఏం చేశాడు, ఎడమ చేశాడు. ఇక మనకే గొడవ ఉండదు వాళ్ళతోని. అక్కడికి వెళ్ళొచ్చింది ఏమైందని ఎడము అని పేరు పెట్టుకున్నాడు. అక్కడ కూడా ఫిలిష్తీయులు వచ్చారట. ఫిలిష్తీయులు ఈసారి బావి లాక్కోవడానికి రాలే. దేనికోసం వచ్చారు మీరు చెప్పండి? సమాధాన పడడానికి. అయ్యా నీతో పాటు దేవుడు ఉన్నాడు, మాకు తెలుసు, నువ్వేం చేసినా సఫలం అవుతుంది, నీకు దేవుడు తోడుగా ఉన్నాడు కనుక నీతో సమాధాన పడ్డకు వచ్చామని అక్కడ బలి అర్పించుకున్నారు. వాళ్ళకి విందు చేశాడు, వాళ్ళ ప్రేమతో సాగనంపాడు. వాళ్ళు భోంచేసి నమస్తే గుడివా చెప్పకుండా వెళ్తుండ్రో లేదో అంతలో జీతగాళ్ళు ఉరికి వచ్చి, అయ్యా బావి తవ్వినాం, కనుగొన్నాం, మరొకటి నీళ్ళ ఊటలు దొరికినాయి మనకు అని చెప్తే దానికి ఏం పేరు పెట్టారు మీరే చెప్పాలి? షెబా. షెబా అంటే ప్రమాణము అని అర్థం. 26వ అధ్యాయం 33వ వచనంలో అంటే ప్రమాణం జరిగింది శత్రువులకు వీళ్ళకు. కొన్ని ప్రవర్తన యెహోవాకు నచ్చిలేడల మిగతాది మీరు చెప్పండి, వాని శత్రువులు వానికి మిత్రులు అయిపోతారు.
మనం వారితో తగాద పెట్టుకోవడం కాదు. క్రైస్తవ లక్షణం ఏంటిది? ఒక చెంప మీద కొడితే మరొక చెంప చూపాలా కానీ నువ్వెంత అంటే నేనెంత, నువ్వు ఒకటి కొడితే నేను 10 కొడతా అంటే మనం క్రైస్తవులమే కాదని లెక్క. ఈసాకు చూడండి ఎలా తలదించుకొని వెళ్ళిపోయాడో. యేసు ప్రభు నేర్పిన పాఠం కూడా అదే కదా. క్రైస్తవులుగా ఉన్న మనం అసలు లొల్లులకు కాలు దువ్వకూడదు. అది మంచి లక్షణం కానే కాదు. తిట్టినాను వడవలసింది, చెంప మీద ఒకటి కొట్టినా మరో చెంప చూపవలసింది. అది క్రైస్తవ లక్షణం. మనం క్రీస్తుని నమ్మిన బిడ్డలము చాలా మాదిరిగా ఉండాలండి ఈ లోకంలో. ఎందుకనగా రేపో మాపో యేసు ప్రభు రానై ఉన్నాడు. మేఘాల మీద ఆయన వచ్చినప్పుడు నువ్వు ఎత్తబడకపోతే ఇన్నేళ్ళు భక్తిగా జీవించి ఏం ప్రయోజనం? ఏమన్నా లాభం ఉందా చెప్పండి? మనం ఆయనకు లెక్క చెప్పాలి అన్ని విషయాల్లో గనక ఆయనకు తగినట్టుగా మనం జీవించాలి ఈ లోకంలో ఉన్నప్పుడు. ఆయన మన ప్రవర్తన ద్వారా సంతోషపడుతున్నాడా? మరి ఆయనకు ఆయాసంగా మనం ఉన్నామా? ఈసాకు ఇన్ని కష్టాలు దేవుడు ఉండగా ఎందుకు వచ్చాయి? ఆ ప్రాంతంలో గొడవలు ఎందుకు పుట్టాయి? అందరు శత్రువులుగా ఎందుకు మారిండ్రు? నీకు ఇంతమంది శత్రువులా? ఎందుకు ఇలాగ శత్రువులుగా అందరు మారారంటే నిన్ను దేవుడు విశాలమైన స్థలంలోకి తీసుకెళ్లాలని ఒక దర్శనం కలిగి ఉన్నాడు. హల్లెలూయా. అక్కడికి నేను తరమబడకుంటే విశాలమైన భూభాగం ఈసాకు దొరికేది కాదు. పాలు తేనెలు ప్రవహించు దేశం అది. దేవుడు తన తండ్రితో వాగ్దానం చేసిన దేశం అది. అలాంటి దేశంలోనికి నడిపించడానికి ఇన్ని కష్టాలు ఆయనకు వచ్చాయండి. ఇలాంటి ప్రాంతంలో నీకు కూడా ఏమైనా కష్టాలు వచ్చినాయంటే నేను ఇంకా బెటర్ జాబ్లోనికి దేవుడు నడిపిస్తాడేమో. ఒక చోట విరోధం పుడుతుందంటే నీకు ఇంకా మంచి హౌదా దేవుడు ఇస్తాడేమో. అన్ని సమకూడి క్రైస్తవులు చెప్పండి మేలే జరుగుతుంది. మళ్ళీ చెప్పండి, అన్ని సమకూడి మేలే జరుగుతుంది. అన్ని సమకూడి అన్ని అంటే ఏవేవి? ఇంటి పక్కోడు, ఇంటి ముంగటోడు, ఇంటి వెనుకోడు, ఆఫీస్లో ఉన్నోడు, దేవునికి స్తోత్రం. మన ఊరు పక్కకున్న మంత్రగాడు, హల్లెలూయా, మన మీద మంత్రాలు చేసి చేసి వాడికి నిద్ర పట్టదు. మనమేమో అవన్నీ దయ్యాలను అటు పంపిస్తూ ఉంటాం, వాడేమో ఇటు పంపిస్తూ ఉంటాడు. మన మోకాళ్ళ మీద పడి ప్రార్థన చేసి అటు పంపిస్తాం, వాడేమో ఇటు పంపిస్తూ ఉంటాడు. ఇవన్నీ సమకూడి నీకు మేలుకరంగా జరుగుతుందట. హల్లెలూయా. నేను దేవుడు ఉన్నతమైన స్థితిలోనికి తేవాలని ఇష్టపడుతున్నాను. ఇప్పుడు మరియా మార్తల ఇంటికి ప్రభు వచ్చింది వాళ్ళ గొడవలన్నీ దూరపరచడానికి, వాళ్ళ దాంట్లో ఏమేమి ఉన్నాయి చూపడానికి. మార్త చాలా భక్తిగా కనబడుతుంది. అయ్యో మా ఇంటికి రండి, ప్రార్థన కూటం పెట్టండి అంటే ఎంత భక్తి అని మనం అనుకుంటాం. ఆమెనే పిలిచిందట, మరియా పిల్లే పిలిచింది. ఎవరు? మార్తని. మళ్ళీ మార్త చాలా కష్టజీవి అండి. రొట్టెలు చేస్తుంది, పప్పు చేస్తుంది, అన్నం వండుతుంది, చికెన్ మటన్ చేస్తుంది, అన్నీ ఒకటే మీద వేసుకొని చేస్తుంది. మరియకి అట్లా ఉండదు. మరియకి ఏంటంటే ఏ పని తోచదు, కొత్తగా ప్రార్థన 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 చేస్తేనే కడుపులోకి వస్తుందా? మరి ఒకసారి ఏం జరిగిందంటే ప్రభుని పనాడ పిలుచుకొచ్చి ప్రభుతో పాటు ఒక్కడు కాదు, ఇద్దరు కాదు, ఎంత 12 మంది వచ్చిరి. 12 మంది వంటలు అంటే మామూలా? ఇంటికి ఒక్కోళ్ళు ఎక్స్ట్రా వస్తే అయ్యో రొట్టెలు అన్నం సరిపోతుందా? పప్పు సరిపోతుందా? కొన్ని నీళ్ళు వద్దామా? పప్పు పలచగా వేద్దామా? మనకి ఇన్ని గొడవలు ఉంటాయి. ఒక వ్యక్తి ఎక్కువ వచ్చిండండి, 12 మంది దిగిందంటే ఇక కుండ కొత్తగా ఎక్కించవలసింది, పోయి ముట్టించవలసింది. ఎన్ని పనులు ఉంటాయి చూడండి. మరి 12 మందికి పోతే తింటారా? అలాంటి మోటు మనుషులు గడక తినేవారు, గడక తిని గట్టిగా ఉండేవారు. ఇప్పటోళ్ళకి ఇంతే అన్నం తిని పక్కన జరుగుతుంది, కానీ అప్పటోళ్ళు బాగా తినేవారు. అయితే ఈ మార్త చాలా పనులు చేస్తూ ఉంది. కష్టపడే జీవి, ఆమెలో ఉన్న మంచి గుణాలు. కష్టపడే జీవి, ఆతిథ్యం ఇచ్చే జీవి, ఎవరు వచ్చినా ఉత్తగవద్దు, మన ఇంట్లో తినిపోవాల వాళ్ళు అనే మంచి మనసు మార్తకు ఉంది. కానీ మార్తలో కోపం ఉన్నట్టు ఆమెకే తెలియదు. తెలుసా? మార్తలో ఈర్ష్య ఉన్నట్టు కూడా తెలియదు. మార్తలో జెలసీ ఉన్నట్టు కూడా ఆమెకు తెలియదు. ఆమె ఏమనుకుంటుంది? నేను కూటం పెడితేనే అయ్యగారు వచ్చిండి ఇంటికి, నేనే దోలకొచ్చిన అయ్యగారిని, నేనే బాగా కష్టపడి పనిచేస్తున్నా, నాకు గొప్ప ప్రతిఫలం ఉంటుంది. ఇవన్నీ తలంపులు ఆమెకు ఉన్నాయి. కానీ అవసరమైంది ప్రభు పాద సన్నిధానం ఆమెకు తెలియలేదండి. లాజరేమో బయట పోతాడు, ఎప్పుడే లోకరీతిగా ఉన్నాడు. మార్తనేమో పనులన్నీ జరిగించుకోవాలని ఉంది, మరియనేమో పాదాల దగ్గర కూర్చుండాలని ఉంది. ఇప్పుడు ఏం జరిగింది అక్కడ? మరియ పని కట్టుకొని మార్త పని కట్టుకొని తోలకచ్చుకున్నా, కానీ ప్రభుకు విలువనిచ్చుడు లేదు, మాట మీద ఆమెకు శ్రద్ధ లేదు. ప్రభు కొంచెం చేతి గడిగిపోతే మా ఇల్లు దీవించబడుతుంది అంతే ఆమెకు తెలుసు. కానీ ప్రభు చెప్పే మాటలు హృదయంలో నింపుకుంటే మనకు దీవెన అని తెలియదా మీకు? అయితే ఒక కన్ను ఎప్పటి సందో మరియ మీద పెట్టింది. పప్పు పొయ్యి మీద పెట్టి తాలింపు కూడా ఎత్తి దొరసాని ఇంకా రాకపోయి.
రొట్టెలు నేనే ఎత్తి ఇంకా రాకపోయి, అన్నం కూడా అండబడితే ఇంకా రాకపోయి. అక్కడ పొయ్యి మీద తుక్కపక్క పప్పు ఉడికినట్టు ఈమె మనసులో తుక్కపక్క ఏముడుకుతుంది? ఆమె మీద కుట్ర ఉడుకుతా ఉంది. చూసారా? పప్పు ఎత్తుంది కానీ కన్నెక్కడ పెట్టింది? మరియ మీదనే. ఎంత అసూయ నిండిపోయిందంటే ప్రభు లేకపోతే చెడులు మన చెంప మీదకి లేచి పెట్టు, అంత కోపంతో వచ్చింది. ప్రభునే బెదిరిస్తుంది వచ్చేమని. ప్రభువా నీకు చింత లేదా? దాన్ని పంపద్దా? గంటలా అది కూర్చుండే ఉన్నది, నేను ఒక్కదాన్ని ఎత్తున్నా అంటే ఆమెకు పిచ్చి టెంపర్ ఉంది. ఈ టెంపర్ ఉన్నట్టు ఆమె కూడా తెలియదు, కానీ ప్రభుకు బాగా తెలుసు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. వెంటనే ప్రభు ఏమని సరి చేశాడు మీరు చెప్పండి. మార్తా మార్తా, నువ్వు అనేకమైన పనులు పెట్టుకొని తొందరపడుతున్నావు. అంటే పనులు చాలా పెట్టుకుంటే మనకేమవుతుందో చెప్పండి? తొందరపాటు. అవసరమైంది ఏంటి? ఉత్త పప్పు, ఉత్త అన్నం నడదా? ఆనాడే బిర్యానీ అండల్లా, చేపలు ఫ్రై చేయాలా? ఈ పనులు ఎక్కువ వేసుకుని వాక్యానికి ఎక్కడుంది టైం? మరి కొంతమంది ఇళ్ళల్లో కూటం పెట్టుకుంటారు, కానీ మామూలుగా మేము అర్రలో కూర్చుని పెడతారు, వీళ్ళు వంట వేసుకుంటా కూర్చుంటారు. దేవుడా అలా వంట వచ్చేదాకా మేము గంట కూర్చుంటే అలా పనిష్మెంట్ ఇచ్చాడు. బడిలో ఇంత అంగదీసే సార్లు అంగదీసినా ఆ పనిష్మెంట్ నడిచిపోతుంది, కానీ ఈ వట్టి కూర్చుండి అలా పప్పు ఉడికేదాకా మనం చూసుకుంటే ఇది మాత్రం నడవదండి మనకు. దేవుడికి స్తోత్రం. కొన్ని ఊర్లకు పాస్టర్ బందీ అయిపోయింది, ఎందుకంటే అలా వంట చేసుకుంటా కూర్చుంటారు, మనం గన్ని గంటలు కూర్చుంటా అని రావడమే బంద్ అయిపోయింది. ఇక నేనేం చెప్తున్నా, ఇక దేవుడా అని ఆ పనిష్మెంట్ ఇచ్చినా నేను అట్లే కూర్చుంటున్నా. ఇంకా మెడకు మొద్దు కట్టందే లేదు. దొరల కాలంలో మెడకు మొద్దు కట్టేవారట. దేవుడికి స్తోత్ర. మనల్ని కూర్చుని పెట్టి మొద్దు కట్టినంత బదిలీ ఎత్తున్నాను. ముందే అన్నీ వేసుకొని మంచిగా సాపలు వరిచి కూర్చుండి అయ్యగారు ప్రార్థనకు మేము రెడీ అయినామని చెప్పేటప్పుడు చాలా తక్కువ అండి. వాళ్ళ పనులలో వాళ్ళు పడి ఉంటారు. అలా కాకుండా మన ప్రార్థనకు దేవుని వాక్యానికి టైం ఇవ్వాలని దేవుడు నేర్పుతున్నాడు. ఇక పాఠం. మార్తా మార్తా, నువ్వు చాలా తొందరపడుతున్నావు. మన మధ్యలో కూడా చాలా తొందరపడేటోళ్ళు ఉన్నారు. ఆనాడి అప్పలు కావాలంటారు, ఆనాడి చికెన్ మటన్ తేవాలంటారు. ఒక రాత్రి ముందన్నా అన్ని సిద్ధపరచుకోరు. దేవునికి మనం టైం ఇచ్చిన వాళ్ళం కావాలి. అయితే అవసరమైంది ఒకటే, మరియ ఉత్తమమైన దాన్ని ఎన్నుకోలేనని చెప్పి ఉత్తమమైనది నువ్వు ఎన్నుకోవాలని మార్తను ప్రభు గద్దించినట్టు మనం చూస్తున్నాం. ఇప్పుడు మనమేమనుకుంటాం? మరియ చాలా మంచిది అనుకుంటాం, ప్రభు పాదాల దగ్గర కూర్చుంటుంది అనుకున్నాం. రెండోసారి ప్రభు బేతనికి వచ్చాడు. యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఎప్పుడు వచ్చాడంటే లాజరు చనిపోయి 4 రోజులు పాతి పెట్టబడి గప్పుడు వచ్చాడు. ఇప్పుడు మరియ లోపల ఏముందో అది బయటపడుతుంది చూడండి. గటర్ తీస్తే కదా, గటర్ అంతా మొత్తం చెత్త చెదారం బయట తీసి మనం వేస్తే మున్సిపాలిటీ బండి వచ్చి కొండవద్ద చూడండి. యేసు ప్రభు రెండో విజిట్లో కూడా మున్సిపాలిటీ కచరా తీసినట్టే వాళ్ళ లోపలికి వెళ్ళి కచరా తీస్తా ఉన్నాడు. ఏంటిదా కచరా అంటే? మార్త మాత్రం పరిగెత్తింది, అయ్యో ప్రభు వచ్చిండు. తన సోదరుడు చనిపోయినా కానీ, ప్రభు రాకపోయినా కానీ, సమాధి క్రియ కూడా లేకపోయినా కానీ, రోగంతో పడి ఉన్న ప్రభు రాకపోయినా కానీ, అంత గొప్ప దేవుడే మన ఊరికి వచ్చాడు, మన ఇంటికి వస్తున్నాడు, ఎదుర్కొందామని మార్త పరిగెత్తింది. మంచి గుణం ఉంది ఆమెలో. ప్రభా నువ్వు ఉంటే మా తమ్ముడు సాగకపోతుంది అని కంప్లైంట్ చేసింది. మరియ మాత్రం ఏం చెప్తుంది ఆలోచించండి. ఇద్దరు కూడా ఏడ్చుకుంటూ కూర్చున్నాలే కదా, అక్కెళ్ళినప్పుడు చెల్లి కూడా వెళ్ళాలి కదా. ఈమె టెంపర్ ఎంత ఉందో తెలుసా? ఈమె గర్భం. మా తమ్ముడు చచ్చిపోతే రాలేడు, ఎన్నిసార్లు వాళ్ళకి అడ్డు పెట్టలేదు. ఒక్కడు వచ్చిండా మరి? 12 మందికి నడుము టింగుమనేదాకా వంటలు చేసి పెడితే తమ్ముడు చెప్తే రాడా? ఈ ముఖం పెట్టుకొని వచ్చినట్టు అటే వమ్మన్నుంటివి అన్న తలంపులు ఆమెలో ఉన్నాయని ఆమె ఓలేదు అసలు ప్రభుత్తి. మళ్ళా రాయే ప్రభు వచ్చాడు. మళ్ళీ ఆమె అంత దూరం పోయినావిడే మార్త వచ్చి ఈమె దొరకపోయేదాకా తిరిగి రాలే. అంటే ఈమెలో ఏమున్నట్టు మీరు చెప్పండి? భయంకరమైన గర్వం ఉంది. ఏ గర్వం అది? భక్తి గర్వం. నేను ప్రార్థన చేస్తేనే మందికి స్వస్థతలు అవుతాయి, నేను ప్రార్థన చేస్తేనే దయ్యాలు పోతాయి, నేను పాటలు వాడిపించి లీడింగ్ చేస్తేనే అక్కడ ఏలే పశు సంఘం నడుతుంది, లేకుంటే అది పట్టిదే. ఇలాంటి గర్వం ఎవరికైనా వచ్చిందా? దాన్ని మోర్దకాయకి ఉరి తీసినట్టే తీసేయాలండి, అది ఉంచుకోదు లోపల. 50 మూరల ఎత్తుతో నీ ఇంటి మీద కర్ర నాటి గర్వం అనే దయ్యాన్ని ఏం చేయాలి? నువ్వు ఉరి తీయాలంతే. గర్వం మనలో ఉండకూడదు. దేవునికి స్తోత్రం. అది భయంకరమైన శాపం. ఒకప్పుడు ఎవరిలో ఉండే గర్వం చెప్పండి? ఎవరిలో ఉండే? ఒకప్పుడు సాతానులో ఉండే, లూసిఫర్లో. పైనుండి కింద త్రోయబడ్డాడు.
భయంకరమైన నరకానికి వాడు గురయ్యాడు. మనల్ని కూడా నరకానికి లాక్కపోతుండు వాని గుణాలు పెట్టి. ఈ కయ్యం పెట్టే గుణం, ఈర్ష్య పెట్టే గుణం, మొండితనం, మాట వినకపోవడం, విధేయత చూపకపోవడం, ఇవన్నీ సైతాన్ లక్షణాలండి. మరియ ఇలాంటి లక్షణంలో పీడించబడ్డది. మరియ ఇంటికాడిని కూర్చున్న అంత గొప్ప దేవాది దేవుడిని ఇంటికి వస్తుండంటే నీకేదో ప్రత్యక్షత ఇవ్వడానికి, అది నీ తమ్ముడిని లేపడానికి. కానీ గర్వంతో నిండిపోయి ఇంట్లో మడి ఉండి నా ఇంటికి రాడా, నా ఇంట్లోకి ఎన్నిసార్లు భోజనం చేసిపోయినాడు, నా ఇంటికి రావద్దా, నా తమ్ముడు బాగలేకుండా రావద్దా. ఎంత దుఃఖం ఏమి కలిగిందో అంత ఈర్ష్య పెరిగింది ప్రభు మీద, అంత బాధపడ్డది, అంత గర్వంతో నింపబడ్డది. పోతలేదు ప్రభు దగ్గరికి. అప్పుడు మళ్ళొచ్చి మార్త తీసుకుపోయింది. ఆమె పాదాల మీద పెట్టి ఏడ్చడం మొదలుపెట్టింది. హృదయంలో ఉన్న భారం అంతా గుమ్మరించుకుంటా ఉంది. ఇక ఏ మాట వలకలేదు. అప్పుడు చిన్న మాట రాయబడింది బైబిల్లో, యోహాను 11:35 ఏముంది? యేసు కన్నీళ్లు విడిచాడు. ఏసై కూడా ఏడ్చాడండి. ఏసైని ఏడ్పించేంత పని మనం చేయకూడదండి. ఎంత బాధకరం అది. ఏసై లాజర్ను లేపలేక కాదు ఏడ్చింది, వీళ్ళ ఉన్న గర్వంను బట్టి ఏడ్చాడు. దేవునికి స్తోత్రం. వీళ్ళలో ఉన్న అహంకారంను బట్టి ఏడ్చాడు. ప్రభు దుఃఖపడ్డాడు. నిన్ను బట్టి ఆయన ఎంత కన్నీళ్లు గారుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నీలో ఉన్న గుణాలను బట్టి ఎంత దుఃఖిస్తున్నాడు ఆయన. నువ్వు దేవుని నమ్ముకొని ఇన్నేళ్ళు అయినప్పటికీ ఇంకా గర్వంతో నిండి ఇంకా మొండిగా ప్రవర్తిస్తూ, నా అంతటో ఎవరు లేరు, మా సంగతి మీకు ఎవరికి తెలియదు అన్నట్టు మనం గర్వంగా ఉంటే ప్రభు ఎంత దుఃఖపడతాడండి. ప్రభు ఎంత బాధపడతాడు ఆలోచించండి. మనలో ఆయన లక్షణాలు అమర్చబడాలి. ఆయన రాకడ చాలా సమీపించింది. రేపు మాకు మెట్పిల్లంతా కూడా ఎత్తబడుతుంది. 7 సంఘాల్లో నుండి ప్రజలందరూ వెళ్ళిపోతూ ఉంటుంది. గర్వంతో నిండిన మనం, కొట్లాట పెట్టుకునే మనం, నానా విధమైన అలవాట్లకు గురైన మనం ఘోరంగా విడిచిపెట్టబడితే ఇన్నేళ్ళు మనం తపస్సు చేసిందంత సున్న గడికట్టు. మనం అక్కడ లెక్కపోయిపోవాలి కనుక ఆయన ముందు ఎలా జీవించాలి, ప్రభుకు మనం ఇష్టలుగా ఉన్నాం అది చూడాలి. వీళ్ళు భక్తి గల కుటుంబమే మనం అనుకుంటున్నాం. మార్తనేమో అసూయతో నిండింది, మరియనేమో గర్వంతో నిండింది, లాజరేమో అసలు ప్రార్థనకే రాడు. లాజర్ ఎలాంటి వాడు చెప్పండి? నాకు అవసరం లేదు, సంపాదించి మీకు తెచ్చిస్తా, డబ్బులని మీ చేతిలో మీరు ఇల్లు నడిపించడానికి అంతే సార్. ఇక మనకు భక్తి వద్దు అన్నద్దు. అక్కడికి పోతే పనులు చేయాలి, పొయ్యి మీద కుండెక్కాలి, రోజు ప్రార్థన పోతే నడుతుందా అనేటోళ్ళు ఉంటారు కదా. రోజు ప్రార్థన అనుకుంటా ఉరుకుడేనా? ఇప్పుడు కూలీ దొరికే దినాల్లో కోతలు ఊకి ఉంటాయా? కోతలకు వాళ్ళ ఆదివారం అని చెప్పి భర్తలు ఉంటారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? 6 రోజులు నువ్వు కష్టపడి పని చేసుకున్న వాళ్ళైనా 7వ రోజు ఎవరికి ఇవ్వాలి? దేవునికి. ఆ రోజు నువ్వు కానీ, నీ పని మనిషి కానీ, నీ పాలేరు కానీ, నీ ఎద్దుకు కూడా పని చెప్పద్దు. నీ ఇంట్లో ఉన్న ఎద్దుకు కూడా పని చెప్పద్దు, నీ పిల్లలకు పని చెప్పద్దు, నీ పని మనిషి కూడా పని చెప్పద్దు. అందుకే ఆదివారం మా ఇంట్లో పనిచేసే దానియేలు భార్యను రమ్మని కోరం, అమ్మ నువ్వు రావద్దని చెప్పేస్తాను. ఆదివారం నీకు కూడా ప్రార్థన ఉండాలి, నువ్వు ప్రార్థన అటెండ్గా ముందు అని చెప్పేస్తాం. ఎందుకంటే అది పవిత్రమైన దినం. ఆ దినం ఏ పని మనము చేయకూడదు, భక్తిగా జీవించాలి. హల్లెలూయా. ఈ రెండోసారి విజిట్లో ప్రభు ఏం చూపిస్తున్నాడంటే వాళ్ళ బ్రతుకు చచ్చినట్టు ఉందని చూపిస్తున్నాడు. లాజరు పీనిగా అని చూపిస్తున్నాడు. ఆ పీనుకు ఎవరు కావాలి? ఇప్పుడు జీవమైన వాడు కావాలి. అందుకే ప్రభు ఏమన్నాడు? పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయిన బ్రతుకునని చూపించడానికి రెండోసారి బెతనీకి వచ్చాడు ప్రభు. దేవునికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా. ఎంత గొప్ప మాట అందిందండి బెతనీలో మనకు. యేసు ప్రభు ఏమై ఉన్నాడు? పునరుత్థానము అండ్ జీవము. నీలో, నాలో, చెట్లల్లో, కుక్కలల్లో, జీవరాశులలో, కాకులలో ఉన్న జీవం ఎవరిది? ఎవరు నింపారా జీవం? యేసయ్యదే. నీలో ఉన్న జీవం ఎవరిది? యేసయ్యదే. పిల్లల్లో ఉన్న జీవం ఎవరిది? యేసయ్యదే. జీవరాశుల్లో ఉన్న జీవము యేసయ్యదే. దేవునికి స్తోత్రం. కిటకాలు, పురుగులు, గూగ, చితకొక చిలుక, ఇవన్నిట్లో ఉన్న జీవం ఆయనదే. ఆయన జీవమై ఉన్నాడు. నేనే పునరుత్థానం జీవాన్ని రుజుపరచడానికి 4 రోజులు ఆలస్యంగా వచ్చాడు. ఒకవేళ రోగంతో ఉన్నప్పుడే వస్తే దేవుడికి మహిమ ఉంటుండేనా? ఇంత రోగం పోయేటట్టు ప్రార్థన చేస్తూ పేతురు అత్తకి జ్వరం పోయినట్టు ఈయన జ్వరం కూడా పోవు, లాజర్ జ్వరం. ప్రభుకి ఏం మహిమ ఉండకపోవు, మనకి బంగారం లాంటి మాట కూడా అందకపోవు. ఏ మాట అది? పునరుత్థానం జీవంను. అమూల్యమైన ముత్యం సముద్రం లోతులకి వెళ్ళి తీసుకొచ్చి మన చేతిలో పెట్టాడు. ఎంత కష్టపడతారండి? సముద్రంలో దిగి ముత్యాలు వెతికేటోళ్ళు బట్టలన్నీ విప్పేస్తారు, గోసి పెట్టుకుంటారు. ఇంత
ముత్యాలు వెతకబోయి దిగి ఊపిరి బిగబట్టి రిక్తులైపోయి దిగుతారండి. ఏముండదు ఒంటి మీద. అప్పుడు ఏదైనా కసుకెళ్ళి వెతకంగా ఏదైనా ముత్యం దొరికిందంటే నోట్లో పెట్టుకొని భద్రపరుచుకొని వెతుకుండా నోట్లో పెట్టుకొని భద్రపరుచుకొని మీదికి అక్కి ముత్యాలు కాకుతారు. అలాంటి ముత్యం లాంటి మాట మనకి ఇప్పుడు 11వ అధ్యాయంలో అందింది. ఏమని? పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. ఈ మాట నిజంగా ఎంతమంది కాయలా పడుతున్నారు, ఎంతమంది చనిపోతున్నారు, ఎంతమంది ఇళ్ళ పీనుగులు ఉంటున్నాయో వాళ్ళందరినీ బలపరచుటకు ఈ ఒక్క మాట సరిపోయింది. యుగ యుగాలకు దేవునికి స్తోత్రం. యేసు మన కొరకు మృతి పొందాడు, యేసు మన కొరకు తిరిగి లేచాడు, యేసు మన కొరకు రక్తం చెందించాడు. ఆయన నమ్ముకున్న మనకు నిత్య జీవం ఉంది. ఇక మనకు మరణమే లేదట. హేలే పాస్టర్ చనిపోయిందంటే నమ్మకండి. ఎటుపోతాడు హేలే పాస్టరు? పరలోకం. ఫలాని వ్యక్తి మన మధ్యలో ఎవరైనా ఉన్నోళ్ళు చచ్చిపోయిందంటే నమ్మద్దు. దేవుని నమ్మిన వాళ్ళందరూ ఎటుపోతారు? పరలోకం. ఎందుకంటే యేసు దగ్గరికి వెళ్ళిపోతారు వాళ్ళు. వాళ్ళకు మరణమే ఉండదు. బైబిల్ చెప్తుంది, యేసు ప్రభు చెప్తున్నారు వాళ్ళకి మరణమే ఉండదు. మరి ఏంటిది వచ్చేది? నిద్ర. క్రైస్తులకు వచ్చేది ఏంటి? నిద్ర. రాత్రి పడుకున్నోడు బట్టలు విప్పి పడుకున్నోడు తెల్లారు లేచి మళ్ళీ కొత్త బట్టలు వేసుకున్నట్టు స్నానం చేసి మనం కూడా ఇక్కడ ఈ శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని ధరించుకోవడానికే ఈ నిద్ర. మనకు కొత్త ఆకాశం, కొత్త భూమి, జీవజల నది, బంగారి త్రోవలు, వజ్రాల పునాదులు, బంగారి గోడలు, నీ ఇంటికి ముత్యాల తలుపు ఒకటే పెద్దది, జిగేల్ 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 అని మెరిచే అందమైన పట్టణంలోనికి పేదగా బీదగా ఇక్కడ పేలకలు తొడిగి బతికిన మనకు అలాంటి రాజ్యం ఇస్తున్నాడు దేవుడు. అంటే ఎంత గొప్ప భాగ్యము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గనుక మనలో మాణిక్యాలు ఈ లోకంలో ఉన్న యేసు లేకుంటే అన్ని సున్నా. నీకెవరు కావాలి? యేసు ఉండాలని. యేసే జీవం, యేసే నువ్వులో ఉన్న కపటం తొలగించేవాడు, యేసే యథార్థమైన మనసు నీకు ఇచ్చేవాడు. యేసు నీ లేకపోతే అన్ని వేస్టే. నీకు వచ్చే కష్టాలన్నీ ఉన్నతమైన స్థితిలోనికి నేను తీసుకెళ్లాలని వస్తాయి. ఎవరి ద్వారా నేర్చుకుంటున్నాం? ఇస్సాకు ద్వారా. ఇస్సాకు వచ్చిన కష్టాలు. 100 ఎకరాలు ఎంత పంట పండింది. ఒక్కొక్క ఎకరానికి 100 బస్తాలు అంటే 1000 బస్తాలు వచ్చినట్టు. ఆ దినాల్లో దొరలకు 100 ఎకరాలు ఉండేది. అబ్రహాం ఒక దొరని, చాలా గొప్ప భూస్వామి, చాలా ఆస్తిపరుడు. అంతటికి వారసుడు ఒక్కడే. ఎలియాజరు చెప్తాడు చూడండి. పెళ్లి సంబంధం చూడబోయడానికి నా యజమానికి దేవుడు బంగారం వెండి సమృద్ధిగా ఇచ్చాడు, నా యజమానికి ఒకే ఒక కుమారుడు ఒక్కడే వారసుడు అని చెప్తాడు చూడండి. చాలా ధనవంతులు వీళ్ళు, ఈసాకోళ్ళు. అయినప్పటికీ వీళ్ళ కష్టాలు వచ్చాయి. ఫిలిష్తీయులు దోసుకున్నారు. ఈయన దగ్గర ఉన్న 400 మందిని పట్టుకొని ఏతిరిగా లోతును ఫిలిష్తీయులతో యుద్ధం చేసి అబ్రాం లోతు భార్యను అందరినీ విడిపించుకొని తెచ్చాడు. ఇస్సాకు కూడా యుద్ధం చేస్తే ఫిలిష్తీయులందరినీ ఓడిపించేవాడు. కానీ అలా చేయలేడు ఆయన. ఎండి వేసిన వెంటనే వెళ్ళిపోయాడు అంతే. రెండోది కూడా మాదే అంటే ఇచ్చేశాడు. మూడోది దానికి కూడా వాళ్ళు వచ్చారు. అప్పుడు విరోధం తగ్గింది, సమాధానం వచ్చేసింది. దేవునికి స్తోత్రం. చూడండి, ఈ భూమి మీద మనకు దేవుడు చాలా గొప్ప ఆశీర్వాదం ఇవ్వడానికి కష్టాలు తీసుకొస్తా ఉంటాడు. బెత్లెహేము ప్రాంతాన్ని దర్శించడానికి దేవుడు మార్తలో ఉన్న జెలసీని బయట పెట్టాడు, మరియలో ఉన్న ప్రైడ్ అహంకారాన్ని బయట పెట్టాడు, లాజర్లో ఉన్న శవము జీవం లేనితనం బయట పెట్టాడు. లాజర్ దగ్గరికి రెండోసారి వచ్చాడు వాళ్ళ ఇంటికి. 3వ విసిట్ బెత్తనికి వేశాడు. 3వ విసిట్లో ఏం చేస్తుండే? యోహాను సువార్త 12వ అధ్యాయంలో మొదటి 3 వచనాల్లో లాజర్ కూడా కూర్చున్నాడు భోజన పంక్తిలో. యేసు ప్రభు ఉన్నాడు. మరి ఏం చేస్తుంది మీరు చెప్తాను? మరి అత్తరు బుడ్డి తెచ్చి పగలగొట్టి పాదాల మీద జల 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 కన్నీళ్ళు రాల్చి తలంటికలతో దుడిచి పాదాలను ముద్దు పెట్టుకుంటూ ఏం చేస్తుంది? పాదాలను ముద్దు పెట్టుకుంటూ యేసు ప్రభుని ఆరాధన చేస్తూ ఉంది. మనం కూడా ప్రభుని ఆరాధించడానికి రావాలి. మనకు ఫెలోషిప్ చాలా అవసరం. కొంతమంది తెలుసుకోరు. ఏ కుటుంబంలో ఒట్టామో పెరిగామో అది విడిచి వేరే వేరే కుటుంబాల్లో శాంతి వెతకడానికి వెళ్తారు. తుదకు అక్కడ కూడా మిగిలిపోకుండా ఏమైపోతారు వాళ్ళ గతి? లోకంలో దేవుణ్ణి విడిచి లోకంలో వచ్చి లోకరీతిగా జీవించడం మొదలవుతుంది. పిల్లరా, మనం ఏ కుటుంబంలో పుట్టి పెరిగామో లేవీలను విడవకూడదు అని లేవి గ్రంథంలో రాయబడింది. నీకు దేవుడిచ్చిన మహాయాజకుడు ఆజ్ఞ తండ్రిని ఏ నాడు నువ్వు విడిచిపెట్టకూడదు. దేవునికి స్తోత్రం. ఆజ్ఞ బైబిల్లో ఉంది. ఆజ్ఞ మీరేవంటే నీకు శాంతి ఉండదు, నీకు వేరే చోట సమాధానం దొరకదు.
నీ ఆత్మీయ తండ్రితో సమాధాన పడాలి నీవు. అప్పుడే ఆయనలో ఉన్న జీవము నీలోనికి ప్రవహిస్తుంది. అప్పుడే ఆత్మీయ ఆహారం నీకు రుచికరంగా ఉంటుంది. వేరు చోట ఎన్ని హోటళ్ళు తిన్నా హోటల్ తిండే, ఇంటి తిండేనండి. దేవునికి స్తోత్రం. గనక మనము సేవకులను గౌరవించాలి. మూడోసారి ప్రభు వచ్చాడు, ఫెలోషిప్ చూపిస్తున్నాడు. అప్పుడు సంతోషంగా మార్త వంటలు చేస్తూ ఉంది, మరియ పరిచర్య చేస్తూ ఉంది, పాదాలకు సేవ చేస్తుంది. లాజరు ఇప్పుడు పరిగెత్తేవాడిగా లేడు. ఎలా ఉన్నాడు ఇప్పుడు చెప్పండి? కూర్చున్న వారిలో ఒకడుగా ఉన్నాడు. మీ కుటుంబంలో కూడా అయ్యగారు వచ్చినట్టు పరారైటోళ్ళు ఉంటారు కదా, పారిపోయేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఒకప్పుడు కూర్చుంటోళ్ళుగా దేవుడు మారుస్తాడు. మూడోసారి వచ్చినప్పుడు దేవుడికి స్తోత్రం. మూడోసారి వచ్చినప్పుడు ఆ కుటుంబంలో ఇక సనుగుడు లేదు, గొనుగుడు లేదు. మార్తలు ఇక అసలు అసూయ లేదు. తాను కష్టపడి పనిచేస్తుంది. ఆ కష్టపడి పనిచేసే దాంట్లో సంతోషం ఉంది. ప్రభు కొరకు చేయగలుగుతున్నాను, ప్రభు కొరకు నేను చెమట కారుస్తున్నాను. ఇక సనుగుడు లేదు ఆమెలో. ఆమె అక్కడ 12వ అధ్యాయంలో వచ్చి, ప్రభువా నీకు చింత లేదా, మరియను పంపవా అంటలేదు. ఇప్పుడు ఈసారి మరియ కూడా ఎట్లా మారింది చెప్పండి? గర్వం లేదుగా, ఆదాలని ముద్దు పెట్టుకుంటుంది. ఎంత తగ్గిపో చూడండి. లాజరులో పారిపోవడం లేదుగా, ఆరాధన చేస్తాం. అంటే మూడోసారి ప్రభు వచ్చినప్పుడు నీ కుటుంబాన్ని ఆరాధించే కుటుంబంగా మారుతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ దేవునికి స్తోత్రం. యెహోవా నా ఆశ్రయం, నా విమోచన దుర్గము. యెహోవా నా ఆశ్రయం, నా విమోచన దుర్గము. నా ధ్యానం, నా గానం, యెహోవా నా అతిశయం. నా ధ్యానం, నా గానం, యెహోవా నా అతిశయం. తనాలయాన నా మొర వినెను, భూకంపించేలా గర్జన చేసెను. మేఘాలు వచ్చి ఎగిరి వచ్చి జలరాశి నుండి నన్ను లేపెను. ఆయనకిష్టుడను, అందుకే నన్ను తప్పించెను. ఆయనలో నా స్వాస్థ్యము ఎంతో మహిమోన్నతమైనది. ఇదే యెహోషువా తరము. కూలిపోతున్నది. ఇదే యెహోషువా తరము. యెరికో కూలిపోతున్నది. హల్లెలూయా, హల్లెలూయా, హోసన్నా. హల్లెలూయా, హల్లెలూయా, హోసన్నా. హల్లెలూయా, హల్లెలూయా, హోసన్నా. హల్లెలూయా, హల్లెలూయా. మెట్పల్లికి అప్పుడప్పుడు పవన్ పాస్టర్ గారు వచ్చేవారు. ఆయన నోటిన ఏ మాట వస్తుందో అని చెప్పి నడుస్తుండగా కూర్చుండగా ఆయన ఏం చెప్పినా నేను రాసుకునేవాడిని. డైరీ నింపుకున్నా మొత్తం. ఆయుష్కాంతం ఇనుమును ఆకర్షించుకున్నట్లు మాటలన్నీ నేను ఆకర్షించుకునేవాడిని. అవి ఆ రోజుల్లో నాకు చాలా ప్రయోజనకరంగా మారింది. ఒక నా చింత కింద రూతబెట్టికి మేము వెళ్తా ఉన్నాం. నా భుజం మీద చేయబెట్టి అయ్యగారు అంటున్నాడు, ఏలియా నీకు తెలుసా పువ్వులు చాలామంది తెంపగలుగుతారు. మల్లె పువ్వులు, జాజి పువ్వులు, గులాబీ పువ్వులు, దండల్లుడు అందరికీ రాదు నాయన అంటే. ఏంటిది అయ్యగారికి ఇట్లా మాట్లాడుతుంది? నిజమే కదా, దండ అందరికీ రాదు కదా. అట్లే ఆత్మలు చాలా మంది తేగలుగుతారు కానీ సంఘాలు కట్టుడు అందరికీ రాదన్నమాట. దేవుడికి స్తోత్రం. ఆ మాట నా హృదయంలో ముద్ర గుద్దినట్టు ఉండిపోయింది. మరొక చోట ఏమన్నాడంటే, ఒక పని మనిషి ఉండే, ఆ పని మనిషి ఉత్త వ్యభిచార స్త్రీ. వాళ్ళ ఇంట్లో చాలా గొడవలు జరిగేవి. అయ్యగారింటి పనికి వస్తుండే. ఆయన ఎవరితో పారిపోయిందని. అప్పుడు వాళ్ళ ఇంట్లో తల్లి తండ్రి వీళ్ళందరూ గుంపుగా వచ్చి, నీ ఇంట్లోనే పని చేస్తుంది, దాన్ని ఎక్కడ పెట్టినావు చెప్పు అని పట్టి అడుగుతూ ఉంటాయి. నేను అక్కడినే ఉన్నా. అయ్యగారు ఏమన్నా అంటే, అయినా ఈ లోకంలో గిదేంటి కాలు, గిదేంటి కన్ను. కాళ్ళు లాంటి వారు ఉన్నారు, కన్ను లాంటివి ఉన్నారు ఒకే శరీరంలో. కాలుకి ఇష్టమైనంత బురద దొరుకుతుంది కానీ ఆ బురదలో కొంత కంట్లో పడితే కన్ను ఓడ్చుకోదు,
జలజల కన్నీళ్ళు కారుతాయి, బురదంతా పోయే వరకు అది ఏడుతూ ఉంటుంది. అట్లే ఈ లోకంలో మా సంఘము కన్ను లాంటి సంఘం. బురద లాంటి వారు ఉన్నారు, వాళ్ళు ఇక్కడ ఉండరు. ఆ బురద ఒకటి వాళ్ళు అందరూ వెళ్ళిపోతారు. ఆ నెటెళ్ళిందో మాకేం తెలుసు అన్నమాట. దేవుడికి స్తోత్రం. ముద్ర గుద్దినట్టు కొన్ని మాటలు ఉండిపోతాయి. పిల్లరా, బేతనికి ప్రభు వస్తున్నా, విలువైన మాటలు చెప్తున్నా. ఆ విలువైన మాటలు ముద్ర గుద్దినట్టు ఉండిపోతా ఉన్నాయి మరియ మార్తల హృదయాల్లో. డివోషన్ అక్కడ జరుగుతుంది. ఇంకేం చెప్తాడో అయ్యారని పాదాల దగ్గర కూర్చుండి నేర్చుకుంటుంది ఎవరు? మరియ. భక్తిని చేస్తుంది ఎవరు? మార్త. ఇక వాళ్ళ ఇంట్లో మళ్ళీ సన్నుగుడు లేదు, వాళ్ళ ఇంట్లో గునుగుడు లేదు. హత్తరపుడి పగలగానే కిలోమీటర్ దూరం వరకు ఏముంది ఇప్పుడు? సువాసన, సువాసన, సువాసన. దేవుడికి స్తోత్రం. వచ్చిన వాళ్ళందరూ ఏం చూస్తున్నారు? ఎక్కడున్న లాజరు, ఎక్కడున్న లాజరు, ఎక్కడున్న లాజరు? సచ్చినోడు లేచిండట, ఎక్కడున్నాడు? వాళ్ళందరూ ఆ వ్యక్తిని చూడడానికి వచ్చారు, కానీ యేసు ప్రభుని చూడడానికి రాలేదు. వాళ్ళకి కావాల్సింది ఎవరు? సచ్చినోడు లేచిండట ఈ ఊర్లో, చిన్న ఊర్లో. ఎక్కడున్నాడు? మరి అదే పేద యెరూషలేము పట్టణంలో చెప్తే ఊరంతా గుప్పం అనేది కదా, అక్కడే వేయలేరు. కానీ చిన్న ఊరు మీద దేవునికి ఎంత ఇష్టమో చూడండి. చిన్న పల్లెటూరులో ఈ పని చేశాడు ప్రభు. ఈ పల్లెటూరు మీదనే ప్రభుకు మనసు. అలా నిజంగా ప్రేమించాడు సత్యంత వరకు కూడా. వాళ్ళ కోసం ప్రాణం కూడా ప్రభు పెట్టాడండి. వాళ్ళు ఎవరన్నా గర్వంతో ఉంటే ప్రభుకి ఇష్టం లేదు, ఎవరన్నా అహంకారంతో ఉంటే ప్రభుకి ఇష్టం లేదు. వాళ్ళందరూ జీవంతో నిండాలి, స్తుతి ఆరాధన ఘనంగా ఉండాలి, సువాసనలుగా వ్యాపించాలి వీళ్ళు ఇంతకెళ్ళి అని 3వ ఇల్లును దర్శించాడు. దేవుడికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నిజంగా గొప్ప పని అక్కడ జరిగింది. ఫెలోషిప్, కలిసి తినడం. గొప్ప గొప్ప విఐపీస్ వచ్చారు. బహుశా యెరూషలేములో ఉన్న ఎమ్మెల్యే వచ్చారు, యెరూషలేం ఎంపీ గారు వచ్చారు, యెరూషలేంలో పరిశీలకులు సదుకులు వచ్చారు. వాళ్ళందరూ భోజనాన్ని కూర్చున్నారు, విందు జరుగుతూ ఉంది. మంది ఎక్కువైందంటే సనుగుడు కూడా ఎక్కువ ఉంటుంది కదా. మరి మార్తలో సనుగుడు లేదు ఇప్పుడు. మంది ఎక్కువైందంటే గొడవలు కూడా ఎక్కువ ఉంటాయి కదా. ఇప్పుడు ఆ గొడవలు కూడా లేవు. పరిచయం చేసే అంత త్యాగం ఉందండి. విలువైంది పెట్టింది. ఈ విలువైంది నాకుండా ఏం చెప్తాను? తమ్ముడు చచ్చినోడే బతికిండు కనుక తమ్ముడి కంటే ఎక్కువనా? నాకు పెళ్ళి లేకున్నా పర్వాలేదు, నేను జీవితాంతం అట్లే ఉన్నా పర్వాలేదు. పెళ్లి కోసం ఆడోళ్ళు అత్తరు బుడ్డి జమ వేసుకుంటారు. ఆడపిల్ల పుట్టిందంటే ఆమె పెరట అత్తరు బుడ్డి జమ వేస్తూ ఉంటారు, నింపుతూ ఉంటారట. చాలా విలువైంది. ఎన్ని దేనాలకు అమ్మచ్చు? 300 దేనాలకు అమ్మచ్చు అత్తరు. అంత విలువైన బుడ్డిని తెచ్చి ఎక్కడ వాళ్ళు కొట్టిందామి? ప్రభు పాదాల దగ్గర. 6 రోజుల ముందని రాయబడింది. దేనికి ముందు? 6 రోజుల ముందంటే ఆ వారానికా, నెలకా, ఆ సంవత్సరానికా? కాదండి, యేసు ప్రభు చనిపోవడానికి ముందే ప్రభుకు భూస్థాపన చేసేసిందాన్ని. ముందే అత్తరు పూసి శవము సిద్ధపరిచినట్టే సిద్ధపరిచిందాన్ని. అది కూడా పరలోకాన్ని నడిపింపనుకో. అవును కదా. 6 రోజులైతే ప్రభు చనిపోతాడు అనగా ఆమె తీసుకొచ్చి ఆ భాగ్యం ఆమెకి దేవుడు ఇచ్చాడు. పూయడానికి ఆ శరీరం అంతా తల మీద పోసిందంటే గడ్డ దగ్గర గారి వస్త్రాలు అంచు మట్టుకు ఆ సువాసన చేరి ఇల్లు సువాసనతో నిండిపోతే అక్కడ బగ్గుమనేటోడు కూడా ఒకడు ఉన్నాడు. వాడు అసలే పేదల మీద చేయగలిగినోడు కాదు. సొమ్ము సంచులు వేసిందల్లా దొంగలించే దొంగవాడు. ఏం పేరు ఆయన పేరు? యూదా ఇస్కరియోతు. వాడు దొంగ ఉండేది కనుక దొంగలిస్తూ వచ్చాను అని రాయబడింది. దొంగ ఉండేది కనుక. నాకు ఇది అనేక సార్లు ఆశ్చర్యం అనిపిస్తుంది. దొంగతనం చేసినందుకు దొంగ అయిందా? దొంగ ఉండే దొంగతనం చేసిండా? ఒక సమస్యనే కదండి ఇది. దొంగతనం చేసినందుకు దొంగ అనబడుతుండా? దొంగ ఉన్నాడు కనుక దొంగతనం చేసిండా? ఎంత విచిత్రంగా ఉంది ఈ మాట. వీడు దొంగ ఉండి పరిశుద్ధాత్మ చెప్తున్నాడు. ఏమని? పరిశుద్ధాత్మ బైబిల్లో రాస్తూ వాడు దొంగ ఉండేది కనుక దొంగలిస్తూ వచ్చిన. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 8 సార్లు తీరుతుడు దేవుని సొమ్ము. పిల్లరా, దేవుని సొమ్ము ఎవరు ముట్టినా జాగ్రత్త. ఇంటికి కంపెడు శాపం తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. అవసరం పడితే అలా కొన్ని కలిపెన్నా ఇచ్చేయాలి. కానీ దేవుని సొమ్ము అయ్యగారి పర్మిషన్ లేకుండా ఎవరు కూడా దొంగలించకూడదు. ఏదన్నా మిగిలినా మన వంట చేసిన వాళ్ళు నన్ను నచ్చి అడుగుతారు, పాస్టర్ ఇది మిగిలింది మరి ఏం చేయమంటారు? నేను పని చేయమని చెప్తా ఉంటా. నన్ను అడుగుడు అవసరం లేదు, పని చేయండి అంటా ఉంటా. చికెన్ మిగిలిన, పప్పు మిగిలిన నన్ను నచ్చి అడుగుతారని. ఏదైనా మిగిలిన భద్రంగా చింతకింద ఊరుగా ఏం చేస్తారు? ముల్లగట్టుడు మొదలు. మరి కొంతమంది తీసేటోళ్ళు కూడా ఉన్నారు. వేసే కళ్ళు అందరినీ చూసుకున్నాయి. అమ్మో తీస్తే ఏం జరుగుతుంది? మీరే పని శాపం మన ఇంటికి వస్తుంది. అవి తినకుండా ఉపవాసం ఉన్నా పర్వాలేదు, కానీ దొంగ సొమ్ము మనం తినకూడదు.
అప్పు చేసి పప్పు కూడా తినకని రాసి. ఏసే సొమ్ము అంటే నాకు ఇప్పటికీ భయం అండి. నేను సభల కోసం ఏదన్నా మీ దగ్గర లాగినా నా ఖర్చు కోసం ఉంచుకున్నా అంటే అందులో కొన్ని కలిపెన్నా ఆ డబ్బులు పెట్టేస్తా, కానీ ఈ సొమ్ము నేను వాడుకోవడానికి వీల్లేదు. అందుకే ఇంత గొప్ప కూటాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మనం నీతిని పాటించాలి, యథార్థంగా ఉండాలి. ఏది మిగిలినా ఇంకొక సభ కోసం మనం ఉంచేయాలి, కానీ ఇక్కడ కూడా మిగిలింది మనం పంచుకుందాం తిందామని అలాంటి పనులు మనం చేయకూడదండి. కొన్నిసార్లు మిరపకాయలు తెచ్చి ఇంట్లో పడేస్తారు, పాస్టాకి మిగిలినవి, అయ్యో పంచనుంటి అమ్మాయి ఎందుకు తెచ్చావంట, నేను టమాటాలకి ఇవి ఉన్నాయి వాడుకోండి ఇంటికి అంటారు. కుడకపొడి మిగిలింది వాడుకుంటారు, నూనె మిగిలింది వాడుకుంటారు. పాస్టర్ ఏమంటుంది, ముట్టగట్టి అట్లా పెట్టు, రేపు మళ్ళా నెక్స్ట్ మీటింగ్ ఉంది కదా దానికి వెనకట్లా అంటారు. ఒప్పుకోదు, నా మనసు ఒప్పుకోదు ఏదైనా వాడుకోవాలండి. మనం యథార్థంగా ఉంటేనే దేవునికి స్తోత్రం, ఇల్లు దీవించబడతాయి. మన ఇంటికి ఏ దొంగ సొమ్ము రావాలి. హల్లెలూయా. నువ్వు కష్టపడ్డ సొమ్మిదేవాలి, అది నువ్వు దినమంతా కూలి చేసి 300 తెచ్చావు. కంకర మోత్తివి, ఇసుక మోత్తివి, టాకు పని చేతివి, బాగా చెమటలు గారి 300 నీ చేతికి వచ్చింది. ఆ 300 దేవుడు ఎంత దీవిస్తాడంటే నువ్వు దాన్ని తప్పకుండా అనుభవిస్తావు, నీ పిల్లలు అనుభవిస్తారు, నీ భార్య అనుభవిస్తారు. రెక్కల కష్టం మనం అనుభవించినట్టు చేస్తారు, మనతో పాటు 10 మంది తినేటట్టు చేస్తారు. కానీ అన్యాయంగా తెచ్చుకున్న సొమ్ము నువ్వు అనుభవించవు. నువ్వు తిన్నా నీ నోట్లో పిడికిన మట్టి పడుతుందట. నేనుగా చెప్పాను, సామెతల్లో రాయబడింది అట్లా. వాళ్ళు తింటారు కానీ వాళ్ళ నోట్లో ఏం పడుతుంది, పిడికెడు మట్టే పడుతుందట. దొంగ సొమ్ము మనకెందుకండి? దొంగ సొమ్ము మనం ఉంచుకోవద్దు, అసలు మన ఇంట్లోకి అది రాదు. మరి ఎక్కడ ఉంటుంది దొంగ సొమ్ము? ఎప్పుడైతే నువ్వు భాగాలు వాడుకుంటున్నావు అది ఏంటి చెప్పండి, మీరే వినోట. అది దొంగ సొమ్ము. నీలో ఇస్కరియోతు యూదా ఉన్నట్టు ఆ యూదా ఉరిపెట్టుకొని చచ్చాడు. యూదా అంటే ఆయన ఉరిదీయండి, మీ ఇళ్ళల్లో ఆడి ఉండకూడదు. దేవునికి స్తోత్రం. మా చిన్నమ్మ గారి కొడుకులు కోడళ్ళకి ఎంత చక్కని పాఠం నేర్పిందంటే, వాడు దినమంతా కౌలి చేసి జీతం తెచ్చి అపచేతులు పెట్టేవాడు. భార్యలు ఈ పిల్లలు పుట్టినా కానీ వాళ్ళకు వేరే పోయకన ముందు అందరూ ఒకే ఉమ్మడి కుటుంబంగా ఒక్కింట్ల మీద లేవాడు. చిరు బొదులు ఎప్పుడు లొల్లు జరుగుతుండే. పక్కన గుడిసె కొన్నది పెద్దోనికి ఇచ్చేసింది, ఈ పక్కన గుడిసె కొన్నది నడుపునికి ఇచ్చేసింది, ఇంకో గుడిసె కొన్నది తెలివితో చిన్నోనికి ఇచ్చేసింది. అవి ఇప్పుడు బంగ్లాలు అయిపోయింది. ఆమె ఎంత తెలివితో మెదిలిందంటే గోడలను కూడా గుడికి పోకుండా ఇంట్లో ఆపేది కాదమ్మ. మొత్తం మందిని తీసుకొచ్చి కూరలకు నడిపిస్తుండే. వాళ్ళు చేసిన సంపాదనలు దేవుని సొమ్ము జాగ్రత్తగా తింటుండే. అందుకే వాళ్ళ కుటుంబం అంతా దీవించబడి. దేవునికి స్తోత్రాలు. ఇప్పుడు మా పర్యేశ్వాస్ ఎంత మాదిరి. ఆ రోజుల్లో నేను కళ్ళారు చూసేవాడిని. దేవుని సొమ్ము వాడుకునేవాడు కాదు ఆయన. ఉల్టా తన జేబులోకి వెళ్ళి ఖర్చు పెట్టేవాడు. మిగతా కుర్ల సంఘ అందరూ కూడా ఇచ్చడానికి బిగబట్టేవాడు, ఇచ్చేవారు కాదు. ఈయన చూస్తే ధారాళంగా ఇచ్చేవాడండి. ఈయనకు ఉద్యోగం కూడా మంచిగా ఉండే. ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు? లక్షాధికారులుగా ఉన్నారు, లక్షల జీతం. ఎందుకంటే దేవుని దీవెన అది. హల్లెలూయా. మనం వర్ధిల్లుటకు ఈ కారణం అండి. యూదా ఇస్కరియోతు దొంగై ఉండేది కనుక దొంగలిస్తూ వచ్చేది. ఈ శాపం మన ఇళ్ళ నుంచి రాకుండా కాదు. మీరు చాలా మంచివారు. మామూలు బీడీలు చేసినా భాగాలు తీస్తూ ఉంటారు, మామూలు కూలికి పోయినా భాగాలు తీస్తూ ఉంటారు. మనం అట్లా నేర్పించబడ్డాం. కానీ ఇంకా కొంతమంది నేర్చుకోవడం లేదు సరిగా. అది నేర్చుకోకపోతే మన ఇంటికి ఆశీర్వాదం ఉండదు, శాపం ఉంటుంది. మూడోసారి ప్రభు ఆ ఇంటికి వచ్చి ఏం నేర్పిస్తున్నాడు చెప్పండి? ఆరాధన అంటే ఏంటి, ఫెలోషిప్ అంటే ఏంటి, దేవుడి సొమ్ము దేవునికి ఎలా అప్పయ్యప్పల త్యాగం అంటే ఏంటి నేర్పిస్తున్నాడు. ఈమె బట్టి దశభాగం ఇవ్వచ్చు కదా, అత్తరి బుడిలో కొంచెం తీసి పోయొచ్చు కదా, పుయ్యొచ్చు కదా, అంతే కదా. మొత్తం పుట్టి వాళ్ళు కొట్టేదాకా ఏమొచ్చింది? జీవితంలో పెళ్లి జరగదు, దానికి మళ్ళీ పెళ్లికి అద్దా మళ్ళీ అత్తరి బుడి మొత్తం తెచ్చి పలగొట్టి ప్రభు పాదాలకు కూర్చేసిందండి. త్యాగం చూడండి ఎక్కడుంది. నువ్వేమన్నా త్యాగం చేసావా? నీ భూములు ఏమైనా దేవునికి ఇచ్చావా? ఒక 50,000 మందిరం కడుతున్నట్టు ఇచ్చావా? ఒక 10,000 సొమ్ము తెచ్చిచ్చావా? మనం అట్లా చేస్తేనే మన కుటుంబాలు దీవించబడతాయి. దేవునికి స్తోత్రం. ఎన్నో చోట్ల కూడా మందిరాలు లేవు. చిట్టాపూర్ మందిరం కావాలి. కొన్ని చోట్ల ఆరాధన జరుగుతుంది, మందిరాలు లేవు, ఇళ్ళలో చేసుకుంటూ ఉన్నారు. రేపు ఆవుతో ఎవరికైనా ఆయాసం వస్తే ఆ ఇంటికి నేను రాని రాను, దాని ఇంటికి నేనెంత, నా ఇంటికి అది రావద్దు, దాని ఇంటికి నేను మందిరం కట్టినాడు అత్తపో అని చెప్పేటోళ్ళు కూడా ఉంటారు. కనుక ఇళ్ళల్లో కాదు, ఒక స్థలం అంటూ ఉండాలి ప్రభుకు ప్రత్యేకంగా. ఆ స్థలం కొరకు నువ్వు ఏం చేయాలా? కేవలం నీ దశభాగాలు కరెక్ట్ ఇస్తే చాలండి. త్యాగం చేయవలసిన పని లేదు.
సేవకునికి కరెక్ట్ ఇచ్చావనుకో అందులోనే సభలు జరుగుతాయి, అందులోనే భూములు కొనబడతాయి, అందులోనే మందిరాలు కట్టబడతాయి. మనం నమ్మకంగా ఉంటే చాలు. దేవునికి స్తోత్ర. త్యాగం చేసి మీ ఇష్టం, మీకు ఇష్టమైతే త్యాగం చేయొచ్చు. ఇక్కడ త్యాగం నేర్చుకుంటున్నామా? సనుగుడు మానేశారు, ఈర్ష్య వేయింది, సంతోషం నిండి. ఆ పట్టణంలో సంతోషం నిండేను. సంతోషం ఎక్కడికి వచ్చిందిగా? బేతేనీలో ఉన్న మరియ మార్తల ఇంట్లోకి వెళ్ళి సంతోషం ఈ సువాసన వ్యాపించినట్టు కిలోమీటర్ దూరం దాకా ఎక్కడికి వెళ్ళింది చెప్పండి? సంతోషం. పట్టణమంతా సంతోషించెను. ఈ రోజు మెట్పెళ్ళి సంతోషించాలని కారణం ఎవరు? నీవే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ పట్టణంలో సంతోషం నింపాలి, దేవుడి త్యాగం చూపించాలి, ప్రభు ప్రేమను పంచాలి, నలుగురికి ఇరుగుపరి వారికి త్యాగం చూపించాలి. నీ ద్వారా సంతోషంగా అడగాలి జనులు. అలాంటి క్రైస్తవులు ఉన్నారంటే మాకెంతో దీవెనకరమయ్యా, వాళ్ళు ఎంతో త్యాగం చేస్తారు, ఏది మిగిలినా మాకు ఇస్తారు అని చెప్పేటోళ్ళు ఉండాలి. మన ఇరుగు పొరుగు వారు వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఫలానా ప్రార్థన చేస్తే మా రోగాలు పోయినాయి అని చెప్పుకునేటోళ్ళు ఉండాలి. సంతోషం నిండాలి ఇరుగు పొరుగు. ఈ 3వ విషయంలో ప్రభు ఈ మాట నేర్పుతున్నారు. మొదటిది ఏంటి చెప్పండి? మొదటిది మనలో నిలిచవాలా, సనుగుడు వాలా, ఇంకేముంది? మరియలో ఏముంది? భక్తి గర్వం. భక్తి గర్వం కొంతమందికి ఉంటుంది. నేను ప్రార్థన చేస్తేనే నా అంత ప్రార్థన ఓలు చేయను, నేను వాడితేనే, నేను డ్రమ్ము కొడితేనే, నేను లేకపోతే అలా చప్పసప్పగానే అంటోళ్ళు ఉంటారు. ఈ గర్వాలు పోవాలి మనలో. త్యాగం రావాలి. మొదట వచ్చాడు, చెత్తంతా తీసేశాడు. రెండోసారి వచ్చాడు, సజ్జనుని తిరిగి లేపాడు. మూడోసారి వచ్చాడు, ఫెలోషిప్ ఏంటి వాళ్ళకి చూపించాడు. దేవునికి స్తోత్రం. సహవాసం అంటే ఏంటి? యేసయ్య సహవాసం. త్యాగం అంటే ఏంటి? అది చూపిస్తూ ఉన్నాను. ఈ 3 సార్లకు ఈ 3 చూపించాడు. 4వ విజిట్ ఉంది, గాడిద మీద వచ్చిన విజిట్. 5వ విజిట్ ఉంది, మందిరం శుద్ధి చేసిన విజిట్. 6వ విజిట్ ఉంది, 7వ విజిట్ ఉంది, 8వ విజిట్ ఉంది. లాస్ట్ కొండ మీదకి ఎక్కి బేతని పట్టణంలో నుండి కొండ మీదకి ఎక్కాడు. ఈ పల్లెటూరు నుండి కొండ మీదకి ఎక్కి ఓలే కొండ మీదకి వెళ్ళి చేతులు ఇలా దాకా దీవిస్తూ పైకి వెళ్ళిపోయాడు. ఇవన్నీ చెప్పడానికి మనకు సమయం సరిపోదు. దేవుడి కొద్ది మాటలు మీ వెనుకల్లో దీవించనుగా. ప్రార్థన చేసుకుందాం. అందరు తల వంచండి. ప్రార్థన.